మూవింగ్ ఆన్ బ్రేకింగ్ అందుతోంది. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏపీ కీలక ప్రాజెక్టులపై నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానిని సీఎం చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రాభివృద్ధికి సహకారం అనే అంశాలను ప్రధాని మోదీ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. అమరావతి రాజధానికి బడ్జెట్లో ప్రతిపాదించిన 15,000 కోట్ల సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు. అలాగే విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది. దానికి పిఎంఓ నుంచి సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని కూడా ఏపీ సీఎం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలవరం నిర్మాణానికి సహకారంతో పాటు వరద సెస్కు అనుమతి ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి సంబంధించిన డీటెయిల్ సీమో దగ్గర నుంచి ఏమొస్తున్నాయో అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మీటింగ్ కంప్లీట్ అయినట్టేనా? ఏమైనా సీఎంఓ నుంచి వస్తున్నాయా మీటింగ్ మినిట్స్ కానీ లేకపోతే అవుట్పుట్స్ కానీ? అంటే ప్రస్తుతం ప్రధానిని కలిసి బయటికి ముఖ్యమంత్రి ఇప్పుడే బయటకు వచ్చారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన చాలా బిజీగా గడుపుతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన నేరుగా ప్రధాని నివాసం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి ఆయనతో సమావేశం ముగిసిన వెంటనే 7:30కి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిని కలవబోతున్నారు. సో మొత్తానికి చూస్తే సీఎంఓ నుంచి వస్తున్న ఇన్పుట్స్ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఆయన పర్యటన తీరుని చూస్తుంటే మాత్రం చాలా ఆ సమయాన్ని చాలా ప్రొడక్టివ్గా ఆయన మేనేజ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఈరోజు వాస్తవానికి క్రిస్మస్ ప్రభుత్వ కార్యాలయాన్ని సెలవు ఉంటాయి. కానీ ఈరోజు మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి ఉత్సవాల కోసం వెళ్ళిన ఆయన అక్కడి నుంచి తిరిగి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి చర్చించడానికి ముఖ్యమైన నేతలతో, కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్ తీసుకోవడం, ఇందులో రాష్ట్ర ప్రాజెక్టులతో పాటు రాజకీయ అంశాలు కూడా ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయ అంశాలను పక్కన పెడితే, ఎందుకంటే ఖచ్చితంగా కూటమి బలోపేతానికి సంబంధించి దానికి అది కావచ్చు, లేకపోతే జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అంబేద్కర్కి సంబంధించి ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యల గురించి అవి ఖచ్చితంగా అనవైడబుల్గా అట్లాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రధాని వచ్చే నెల 8వ తేదీ రాష్ట్రానికి రాబోతున్నారు. రాష్ట్రంలో చాలా కీలకమైన ప్రాజెక్టులకి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఉదాహరణకి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో పెడుతున్న ఒక గ్రీన్ హైడ్రో హబ్కి విశాఖలో ఎన్టీపీసీ అలాగే ఏపీ జెన్కో రెండు కలిసి జాయింట్ వెంచర్తో చేస్తున్న ఆ ప్రాజెక్టుకి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన రాక కోసం చాలాసార్లు గతంలో కూడా ఆ పర్యటన ఖరారైంది. చివరి నిమిషంలో పార్లమెంట్ ఉండడంతో అది క్యాన్సిల్ అయింది. అదే సమయంలో ఆర్సిలార్ మెట్లకు సంబంధించి 1,65,000 కోట్లతో అనకాపల్లి జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించిన శంకుస్థాపన కూడా జరగబోతోంది. దానికి సంబంధించి కూడా ప్రధాని చేత దాన్ని చేయించాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఉంది. అదే సమయంలో విజన్ 2047 డాక్యుమెంట్కి సంబంధించి కూడా ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దాన్ని ప్రధానమంత్రి చేత మరొకసారి విడుదల చేయించాలన్న లక్ష్యం ముఖ్యమంత్రికి ఉంది. అట్లాంటి దాని ద్వారా ఇంకా ఎఫెక్టివ్గా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి, ఇది దేశానికే మార్గదర్శకం అవ్వాలి అన్న విధంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అది కూడా ప్రధానమంత్రితో చర్చించి ఆయన్ని దాన్ని కూడా ఓపెన్ చేయించడానికి అవసరమైన సమయాన్ని తీసుకునే దానికి ముఖ్యమంత్రి ఈరోజు తన సమావేశాన్ని వినియోగించుకున్నట్టుగా మనకి సీఎంఓ నుంచి వస్తున్న ఇన్పుట్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పోలవరానికి సంబంధించి అయితే ఇంకా ప్రస్తుతం ఇంకొక డిపిఆర్ని ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కేవలం 33,000 కోట్లకు మాత్రమే ఆమోదించారు. కానీ అది ఎస్కలేట్ అయింది. 55,000 కోట్ల రూపాయల వరకు గతంలో ఇన్ ప్రిన్సిపల్ దాన్ని అంగీకరించారు. కానీ మళ్ళీ దాని క్యాబినెట్ అప్రూవల్ కావాల్సి ఉంది. ఎందుకంటే దాన్ని 45.72 అడుగుల ఎత్తుకి పెంచడం కావచ్చు, ఆర్ఆర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి 55,000 కోట్ల రూపాయల డిపిఆర్ని ఆమోదించాల్సి ఉంది. అట్లాంటి అంశాలతో పాటు అమరావతికి సంబంధించి మరిన్ని నిధులు అవసరం ఉంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైన ప్రాజెక్టులు, ఉదాహరణకి ఈరోజు ఒకటి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ని చాలా కాంపిటీషన్లో దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి కేంద్ర పథకాల నుంచి వచ్చే సహకారం మరింత ఎక్కువగా ఇచ్చే అంశాలను కూడా ప్రధానమంత్రితో చర్చించినట్టుగా మనకు చాలా అర్థమవుతుంది. అదే సమయంలో మరి కాసేపట్లో అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అమిత్ షాతో కూడా చాలా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఓకే, అమిత్ షా నిర్మలా సీతారామన్ మీటింగ్ తర్వాత డే షెడ్యూల్ అయిపోతుందా? ఆ తర్వాత మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఏమైనా ఉందా డే లాంగ్ జరిగిన ఇష్యూస్కి సంబంధించి ఢిల్లీ నుంచి? ఖచ్చితంగా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన
ముఖ్యమైన నేతలను కలిసి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి పథకాలని వాళ్ళ దగ్గర ప్రస్తావించారు ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. ఈ రాత్రికి ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండబోతున్నట్టుగా సమాచారం అంతోంది. ఇంకా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. అయితే రేపు ఆయన తిరిగి మళ్ళీ విజయవాడకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.